హాయ్ ఫ్రెండ్స్, నమస్తే టు ఆల్. వెల్కమ్ టు అవర్ ఆర్ఈసీ రామేషు చందు ఛానల్. ఇవాళ మనం ఎక్సెల్ గురించి అయితే సమ్ ట్రిక్స్ అయితే తెలుసుకోబోతున్నాం. మీకు ఆల్రెడీ ఎక్సెల్ ఎలా ఓపెన్ చేయాలో నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడైతే మీరు షార్ట్ కట్ చూడండి. విండో ప్లస్ ఆర్ అని క్లిక్ చేస్తే మీకు రెండు ఇలా బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఎక్సెల్ అని టైప్ చేసేసేయండి. టైప్ చేసిన తర్వాత ఓకే పైన క్లిక్ చేసేసేయండి. మీకు ఎక్సెల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు బ్లాంక్ వర్క్ బుక్ అనేది కదా, బ్లాంక్ వర్క్ బుక్ అయితే క్లిక్ చేసేసండి. మీకు ఎక్సెల్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. నేను ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాను. సో కాబట్టి నేను ఇక్కడ ఎక్సెల్ అనేది ఓపెన్ చేస్తున్నాను. మీరు ఇక్కడ గమనించినట్టయితే సమ్ నంబర్స్ ఫార్మాట్ అనేది నేను ముందుగా క్రియేట్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ నంబర్స్ జనరల్గా మీరు నంబర్స్ ఎలా టైప్ చేస్తుంటారు, 1, 2 ఇలా టైప్ చేస్తుంటారు కదా. మీ టైం అనేది చాలా సేవ్ చేసుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఇటువంటి సిచ్యువేషన్లో మీరు ఏం చేయాలి? సో ఇలా మాన్యువల్గా టైప్ చేయడం కన్నా మీకు నేను చాలా ఈజీ మెథడ్స్ అయితే చెప్తాను. 1 and 2 యూజ్ చేసిన తర్వాత మీ నెంబర్స్ని ఈ రెండు నెంబర్స్ సెలెక్ట్ చేసి డ్రాగ్ అయితే చేసేసండి. ఆటోమేటిక్గా మీకు నెంబర్స్ రావడం జరుగుతుంది. ఇది ఒక ట్రిక్ అని చెప్పొచ్చు. సపోజ్ ఇంకొక ట్రిక్ ఏంటంటే మీరు నెంబర్స్ టైప్ చేసేటప్పుడు జస్ట్ ఇక్కడ మీరు ఒక ఫామ్లో అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సీక్వెన్స్ అనే ఫామ్లోని సీక్వెన్స్ అని టైప్ చేసి మీకు ఎన్ని నెంబర్స్ కావాలో అన్ని నెంబర్స్ అయితే మీరు ఇక్కడ ఇచ్చేసాను. నేను సపోజ్ ఇక్కడ నేను 10 నెంబర్స్ అయితే ఇస్తున్నాను. 10 నెంబర్స్ ఇచ్చి ఎంటర్ చేస్తున్నాను. మీరు చూడొచ్చు 10 నెంబర్స్ అయితే రావడం జరిగింది. అలానే మీకు ఇక్కడ గమనించినట్టయితే నేను ఇంకొక కాలం తీసుకుంటున్నాను. ఇంకొక ఫామ్లో ఏంటంటే మీకు నెంబర్స్ క్రియేట్ చేసేటప్పుడు సీక్వెన్స్ నెంబర్స్ ఇచ్చాను, ఇలా నార్మల్ నెంబర్స్ అయితే ఇచ్చాను. ఇంకొకటి ఏంటంటే మీరు ఈ పర్టికులర్ కాలం ఏదైతే ఉందో దీంట్లో నెంబర్స్ రిమూవ్ చేసి ఈ నెంబర్స్ అనేది ఇక్కడ తీసుకురావాలంటే ఎలా చేయాలి? ఫస్ట్ మనం ఈ నెంబర్స్ రిమూవ్ చేసేద్దాం. ఎలా రిమూవ్ చేయాలి? ఫస్ట్ మీరైతే ఒక ఫార్ములా అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫార్ములా ద్వారా మనం ఈ నెంబర్స్ రిమూవ్ చేస్తాం. దీనికన్నా ముందుగా మనం ఇంకొక మెథడ్ అయితే తెలుసుకోబోతున్నాం. ఈ ఫార్ములా నెంబర్స్ ఎలా ఇవ్వాలనేది మీరు ఇక్కడ గమనించినట్టయితే ఆల్ట్ అయితే క్లిక్ చేయండి. ఆల్ట్ క్లిక్ చేసిన తర్వాత మీరు హెచ్ పైన క్లిక్ చేయండి. హోమ్ ట్యాబ్ షార్ట్ కట్ కీస్ అన్ని ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఎఫ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి, ఐ అనే ఆప్షన్ యూజ్ చేయండి, ఎస్ అనే ఆప్షన్ యూజ్ చేయండి. మనకి సిరీస్ కమాండ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ సిరీస్ కమాండ్లో కాలమ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. కాలమ్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 1 నుంచి 50 నెంబర్స్ కావాలనుకుందాం. సో 1 నుంచి 50 నెంబర్స్ అయితే ఇచ్చేసాను. ఓకే పైన క్లిక్ చేసేసేయండి. ఇక్కడ మీరు నెంబర్ అయితే టైప్ చేయలేదు కాబట్టి మీకు నెంబర్స్ రావడం రాదు. కాబట్టి మీరు నెంబర్ సీక్వెన్స్ కావాలనుకుంటే కనుక కంపల్సరీ మీరు ఏ నెంబర్ అయితే కావాలో ఆ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడైతే 1 అయితే ఇచ్చేస్తున్నాను. 1 ఇచ్చిన తర్వాత ఆల్ట్ పైన క్లిక్ చేయండి, హెచ్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీరు ఎఫ్ పైన క్లిక్ చేసి ఐఎస్ అని ఆప్షన్ క్లిక్ చేశారంట మీకు సిరీస్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అయిన తర్వాత కాలమ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 1 నుంచి 50 నెంబర్స్ కావాలనుకుంటున్నారు కదా, 1 నెంబర్ నుంచి 50 నెంబర్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ గమనించినట్టయితే మీరు చూసినట్టయితే 1 నుంచి 50 నెంబర్స్ అయితే రావడం జరిగింది. అర్థమైంది కదా. ఇక్కడ మీరు మాన్యువల్గా 1 and 2 సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేస్తారు. ఇక్కడ మీరు సీక్వెన్స్ ఫార్ములాను చూసుకొని డ్రాగ్ చేస్తారు. ఇక్కడైతే మీరు పర్టికులర్ సిరీస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీకు ఎన్ని నెంబర్స్ కావాలో ఆటోమేటిక్గా అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు నెంబర్స్ ఏదైతే ఇస్తున్నారో ఆ నెంబర్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేయాలి. ఏదైనా 1 నుంచి 100 నుంచి 200 అది క్లియర్గా ఇవ్వండి. తర్వాత మీరు ఇక్కడ నెంబర్స్ చూసుకున్నట్టయితే నంబర్ అండ్ నేమ్ 2 ఉంది కదా. సో ఇక్కడ మీకు ఇనిషియల్గా నెంబర్స్ అయితే అవసరం లేదు. ఆల్రెడీ నెంబర్ మీరు టైప్ చేశారు కదా. ఇప్పుడు ఈ నెంబర్ని రిమూవ్ చేయాలంటే ఎలాగంటే మీరు అయితే ఆల్ట్ హెచ్ అని యూజ్ చేయండి. ఇది రీప్లేస్కి షార్ట్ కట్ కీ అనమాట. రీప్లేస్ షార్ట్ కట్ కీలో ఇక్కడ మీరు ఫైండ్ వాట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడైతే స్టార్ అండ్ ఫుల్ స్టాప్ ఇచ్చేసేయండి. రీప్లేస్ ఆల్ చేసేసేయండి, ఓకే చేసేసేయండి. మీకు ఇక్కడ నెంబర్ అనేది రిమూవ్ అయిపోతుంది. అండ్ ఇంకా చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఆల్ఫాబెట్స్ ఎలా చేయాలని కూడా అడిగారు. సో ఆల్ఫాబెట్స్ ఎలా చేయాలంటే మీరు ఇక్కడ పర్టికులర్ నెంబర్స్ ఇదే కదా ఫ్రెండ్స్. సపోజ్ ఇక్కడ ఈ నెంబర్స్ అని నేను రిమూవ్ చేసేస్తున్నాను. సో ఈ నెంబర్స్లో నేను ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తున్నాను చూడండి. ఈక్వల్ టు మనకి ఆల్ఫాబెట్స్ రావాలంటే దాని కోడ్ వచ్చి 65 ఫ్రెండ్స్. యాక్చువల్గా అయితే మాన్యువల్ కోడ్, కానీ దాని ఒక పర్టికులర్ ఫామ్లో అయితే యూజ్ చేయడం జరుగుతుంది. ఈక్వల్ టు క్యారెక్టర్ అనేది కదా, క్యారెక్టర్ యూజ్ చేసేసేయండి. సో ఇక్కడ నేనైతే 64 ఇస్తున్నాను. ఎందుకంటే 65 డైరెక్ట్గా ఇచ్చినా మనకి ఆల్ఫాబెట్ రావడం జరుగుతుంది. కాకపోతే మనకి ఆల్ఫాబెట్స్ అనేది సీక్వెన్స్ ఆర్డర్లో రావాలి కాబట్టి క్యారెక్టర్ 64 ఇక్కడ 1 ఉంది కదా, మనం ఈ పర్టికులర్ నెంబర్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఈక్వల్ టు క్యారెక్టర్ ఆఫ్ 64 ప్లస్ ఇక్కడ మీరు ఈ నెంబర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అంటే ఈ కాలం ఏంటిది, సెల్ రేంజ్ ఏంటి, A2 కాబట్టి A2 సెలెక్ట్ చేసుకున్నాను. క్లోజ్ చేసేసేయండి, ఎంటర్ ఇచ్చేసేయండి. ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఏ వచ్చింది కదా. సో మీరు ఇక్కడ డ్రాగ్ చేసేసండి, ఆటోమేటిక్గా ఆల్ఫాబెట్స్ రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఇలా ఇవ్వకుండా జస్ట్ మాన్యువల్గా కనుక క్యారెక్టర్ ఈక్వల్ టు క్యారెక్టర్ 65 అని ఇచ్చారనుకోండి, క్యారెక్టర్ 65 ఇస్తే కనుక మీకు ఒక ఆల్ఫాబెట్ మాత్రమే రావడం జరుగుతుంది. కావాలంటే అబ్జర్వ్ చేయండి, ఒక ఆల్ఫాబెట్ వచ్చింది. డ్రాగ్ చేశారంటే ఓన్లీ ఆ ఏ మాత్రమే రావడం జరుగుతుంది. ఇలా కాకుండా మీరు నేను ఇందాక చెప్పిన విధంగా మాన్యువల్ ఫార్ములా కాకుండా సో ఇక్కడ మీరు ఫార్ములాని యూజ్ చేసుకొని పర్టికులర్ నంబర్ని యూజ్ చేసుకొని చేశారంటే కనుక మీకు ఖచ్చితంగా ఆ ఫార్ములా అనేది పర్ఫెక్ట్గా రావడం జరుగుతుంది. 64 ప్లస్ ఈ పర్టికులర్ నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకోండి అండ్ క్లోజ్ చేసేసి ఎంటర్ ఇవ్వండి. మీకు ఆల్ఫాబెట్ అనేది సీక్వెన్స్ ఆర్డర్లో రావడం జరుగుతుంది. ఇదంతా కూడా సీక్వెన్స్ ఫార్ములాని యూజ్ చేసి మనం నెంబర్స్ అయితే చేస్తాం ఫ్రెండ్స్. మీరు గమనించినట్టయితే ఇక్కడ
ఎంతవరకు అయితే నెంబర్స్ ఉన్నాయో అంతవరకు మాత్రమే మీకు ఆల్ఫాబెట్స్ రావడం జరుగుతుంది. మనకు టోటల్ ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉన్నాయి, 26 ఉన్నాయి కదా. సో ఇక్కడ 19 ఆల్ఫాబెట్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి మీకు 19 ఆల్ఫాబెట్ ఏంటి, ఎస్. సో ఇక్కడ మీకు నెంబర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి, దాని ఓన్లీ మీకు ఆల్ఫాబెట్స్ అనేది రావడం జరుగుతుంది. అర్థమైంది కదా. ఒకవేళ మీరు ఈ నెంబర్స్ అనేవి మళ్ళీ నేను ఇక్కడ డ్రాగ్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా మీకు నెంబర్స్ ఫార్మేట్లో ఆల్ఫాబెట్స్ అనేది రావడం జరుగుతుంది. సో 26 తర్వాత స్మాల్ ఆల్ఫాబెట్స్ ఆటోమేటిక్గా వచ్చేసాయి, మీరు గమనించవచ్చు. సో నేను ఇక్కడైతే ఈ 2 ఆల్ఫాబెట్స్ తీసుకుంటున్నాను, ఈ 2 నెంబర్స్ తీసుకుంటున్నాను. ఈ 2 నెంబర్స్ తీసుకొని నేను ఈ 2 నెంబర్స్ డ్రాగ్ చేస్తున్నాను కాబట్టి గమనించండి. సో ఇలా డ్రాగ్ చేయడం వల్ల ఏంటంటే మీకు క్యాపిటల్ ఆల్ఫాబెట్స్తో పాటు సో స్మాల్ ఆల్ఫాబెట్స్ కూడా రావడం జరుగుతుంది. అర్థమైంది కదా. సో ఇలాగ మీరు మీ మీ యొక్క ఎక్సెల్లో సీక్వెన్స్ ఒక ఫార్ములాని యూజ్ చేస్తూ, క్యారెక్టర్ ఒక ఫార్ములాని యూజ్ చేస్తూ మీ యొక్క నంబర్ని, ఆల్ఫాబెట్స్ని అయితే మీరు వితౌట్ టైప్ చేయకుండా మాన్యువల్గా మీ టైం అయితే సేవ్ చేసుకోవచ్చు. ఈ ట్రిక్స్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ అండ్ ఫాలో చేయండి. మీ క్వైరీస్ని కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.